ఉన్నత విద్య ద్వారా మాత్రమే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. బుధవారం నర్సరావుపేటలోని మహాత్మా గాంధీ పురపాలక సంఘ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టీచర్స్ యూనియన్ ఎస్టీయూ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ విద్య అనేది మన జీవితానికి బలమైన పునాది అని అన్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఈ దశలో క్రమశిక్షణతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు రవికాంత్, మౌలాని, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇప్పుడు చదివిన దానికంటే కూడా ఇంకా మీ మీద భారం పడతా ఉంది. కొత్త స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. రేపు డిఈఓ గారు ఇస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఇచ్చారు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు జనరల్గా డిఈఓ గారు ఏంటంటే స్టేట్ సిలబస్ మీద స్టడీ మెటీరియల్ ఇస్తారు, అవునా కాదా? అది ముఖ్యంగా చదవండి. ఇది కూడా చూడండి, కొన్ని క్వశ్చన్లు రావచ్చు వీటిలో కూడా. దీంట్లో సైన్స్ మీద ఇప్పుడు హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్, మరి ఈ క్వశ్చన్ చెప్పాలంటే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళు చెప్తారు. మీకు అప్పుడే వచ్చినాయి ఈ క్వశ్చన్. నిజంగా చాలా గొప్ప విశేషం. అంటే మీలో మేధాశక్తి పెరిగిందనమాట. పెరిగిందా? మరి ఐ ఏంటి, కార్ని ఐ ఏంటి, రెటీనా, ఎన్ని ఐడియా వచ్చినాయి మీకు? చదివారా? పీపుల్స్ ఎన్ని చాలా కష్టమైన క్వశ్చన్లే. మరి మీ పిల్లలు వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి బాగా చదువుతున్నారు. మా రోజుల్లో ఇట్లాంటి క్వశ్చన్ లేవు, స్టడీ మెటీరియల్ లేదు. అయినా కానీ మేమందరం కూడా బాగా చదువుకున్నాము, డాక్టర్లు అయ్యాం. మరి మన మున్సిపల్ స్కూల్ నుంచి నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను. మీరు కూడా అవ్వచ్చు, మీరు కూడా అయ్యే అవకాశం ఉంది. వెనకటి రోజుల్లో మంచి స్కూల్స్ అంటే మున్సిపల్ హై స్కూల్ ఒకటి, శంకరభారతం హై స్కూలు, ఈ విధంగా కొన్ని స్కూల్స్ ఉండే, 2-3 స్కూల్స్. లోదన్ హై స్కూల్, ఎల్ఎంపీ స్కూల్, లోదన్ హై స్కూల్, ఈ 3 స్కూల్స్ ఉండే. 3 నుంచి కూడా మంచి జంప్స్ వచ్చేవాళ్ళు. ఇక్కడ కూర్చున్న పిల్లల్లాగా మీలాగానే జంప్స్ ఉండేవాళ్ళు. మీరందరూ బాగా తెలివైన పిల్లలు, బాగా ఆటలాడతారు, బాగా చదువుతారు, బాగా గొడవ చేస్తారు. బయట సమాజం ఎట్లా ఉంది కూడా మీకు తెలుసు. రోడ్డు మీద రిక్షా దక్కేవాళ్ళు ఏ విధంగా ఉంటారు, తాగుబోతాడు ఏ విధంగా ఉంటాడు, గంజా తాగినోడు ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ చూడాలి మీరు. చూడకపోతే ఒక ఊరికే కార్పొరేట్ స్కూల్ చదువుకొని బయటికి వెళ్లకుండా ఉంటే ఏంటంటే సమాజం మనకు తెలియదు అసలు. మరి అది కూడా చూడాలి మన జాగ్రత్త. మన తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు. వ్యవసాయం చేసుకొని కొంతమంది చదివిస్తారు, కొంతమంది రిక్షా తొక్కుంటూ చదివిస్తుంటారు, కొంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్ల పిల్లలు కానీ, ఇంజనీరింగ్ పిల్లలు అందరూ చదువుతుంటారు. కానీ అందరూ కూడా సమానమే. అందరూ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే మంచి మార్కులు వస్తాయి. కొన్ని చాప్టర్స్ చదువుకుంటే ఖచ్చితంగా 40 మార్కులతోటి ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంది అన్ని సబ్జెక్టులో. ఇదివరకైతే పేపర్ 1, పేపర్ 2 ఉండేవి. ప్రతి గవర్నమెంట్ వారు 7 పేపర్లు మాత్రమే చేయడం జరిగింది. 7 పేపర్లు ఏమేంటంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ 3, తర్వాత నాన్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. సైన్స్లో కూడా 2 పేపర్లు విడివిడిగా పెట్టడం జరిగింది. మిగతావన్నీ ఒక పేపరే. సైన్స్ మాత్రం పిఎస్, ఎన్ఎస్, బయలాజికల్ సైన్స్ 2 పేపర్లు విడివిడిగా పెట్టడం జరిగింది. అందువల్ల మొత్తం 7 పేపర్లతోటి మీరు ఇప్పుడు పరీక్ష రాయబోతున్నారు. 7 పేపర్లలో కూడా ఖచ్చితంగా మీరు కొన్ని చాప్టర్స్ మన టీచర్లు అందరూ మీకు చెప్పుకుంటారు. ఆ చాప్టర్స్ వరకు చదువుకుంటే ముందు బోర్డులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి మరి కాలేజీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇవాళ మన ఎస్పీ వారు ఈ మెటీరియల్ని తయారు చేసి సింపుల్గా చక్కగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ చాప్టర్లు తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి మరి 7 సబ్జెక్టుల్లో ఒక మొత్తం కలిపి ఒకే బుక్, చిన్న బుక్ తయారు చేసి మీ ముందుకు తెచ్చి ఉన్నారు. మెటీరియల్ మంచి మెటీరియల్ ఇస్తున్నారు. దానికి 1కి 10 సార్లు చదువుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్టీయూ వజ్రోత్సవాల సందర్భంగా నేను ఈ పాట రాయటం జరిగింది. సో ఈరోజు మీ ముందు ఆలపించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ టీచర్స్ యూనియన్, రాష్ట్రోపాధ్యాయ సంఘం, స్టేట్ టీచర్స్ యూనియన్, రాష్ట్రోపాధ్యాయ సంఘం ఉరుకుతోంది ఉపాధ్యాయ ఉద్యమమే ఊపిరిగా, పరుగెడుతుంది పాఠశాల పరిరక్షణ ధ్యేయంగా, కదులుతోంది కథన రంగమందు యోధుడిలా, గర్జిస్తోంది గళమెత్తిన సమస్యల పైన.